అమ్మ యొక్క తత్వం నిరూపణం అవుతూ ఉంటుంది ప్రతిదాన్ని. అందుకనే అంటారు హిందూ సాంప్రదాయంలో వైదిక ధర్మాచరణ చేసేటువంటి వారందరికీ ఏం పెట్టుకోవడం అలవాటు? శిఖ, బొట్టు ఇక్కడ సరిగ్గా దీనికి వెనకాల చేయబెట్టండి, ఏమోసుకుంది. మగవాడికి ఇక్కడ ఉండాలి. ఆడదావి జుట్టు కిందకి జడ వేసుకోకూడదు. ఆ అంచులు ఎంత కిందకి చూస్తాయో నువ్వు గ్రహించిన జ్ఞానం అంతా అంత పూస్తాప్తం నేలలోకి ఎన్నుకోతుంది. అదే నేలకి బలం. దాన్ని మూడేసేసుకోవాలి. మనకి శక్తి రావాలంటే మూడేసేసుకోవాలి. మన అంచుని చూడకూడదు ఎవరికి. అందులో శిఖ వేసుకోవాలి. ఇక్కడ సరిగ్గా బొట్టు పెట్టుకునే భూమధ్య స్థానానికి ఎగ్జాక్ట్గా వెనకాల ఉంటుంది శిఖ. దాన్ని తిరగొట్టండి. కాశీ. ఇప్పుడు కాశీ ఎక్కడుంది? ఎన్ని వచ్చినా కాశీ నిలిచిపోతుందండి అంటాం. కలి అంత్య దశలో కూడా కాశీ నిలిచిపోతూ ఉంటుంది. వీటన్నింటిలో కూడా మనిషి పడిపోయిన తర్వాత చిట్ట చివరి దాకా అత్యధికమైనటువంటి ప్రాణశక్తి కలిగి ఉన్నటువంటి కేశం ఉంటుంది. అర్థమైంది? ప్రతి దానిలో అంత రహస్యాలు ఉంటాయి. రివర్స్లో ఆలోచించారు. అందుకనే సంస్కృతం చెప్తుంది 108 నామాలంది దేవుడు అంటాం. సంస్కృతం ఏం చెప్తుంది? 108 నామాలని తెలుగు చెప్తుంది. సంస్కృతం ఏం చెప్తుంది? ముందు చెప్తుంది. అష్టోత్తర శత నామం చెప్తాం. ముందు నుంచి నువ్వు అర్థం చేసుకో, వెనక నుంచి చదివితే నేను అర్థం అవుతానని. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రహస్యాలు ఉన్నాయి. మనం ఇంకా ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఇవన్నీ తెలుసుకోవడం ముఖ్యమా, అమ్మవారిని పట్టుకోవడం ముఖ్యమా అంటే అమ్మవారిని తెలుసుకోవడానికి పట్టుకోవడానికి కాస్తో పూస్తో విషయాలు అర్థమైతే అమ్మని లాజికల్గా పట్టేసు. అమ్మను బెదిరించవచ్చు. అమ్మ ఇన్ని విన్నా ఏమీ గుర్తులేవు, గుర్తు లేకుండా చేసిన దానికి నువ్వే అంత కాస్త జ్ఞాపక శక్తి నాకు ఇచ్చావు. ఆ కాస్త జ్ఞాపక శక్తిలో కూడా అమ్మ అనే పదం అయితే గుర్తుంది. అమ్మ అన్నాను కనుక నన్ను ఉద్ధరించు, లేకపోతే నీదే బాధ్యత, నీదే పూచికత్తు. నేను ఇంకేం మాట్లాడను. రోజు అమ్మ 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 అనుకుంటా. ఈ స్తోత్రాలు వద్దు, నామాలు వద్దు, లేకపోతే ఇంకో ప్రవచనాలు వద్దే వద్దు. రోజు నేను శ్రద్ధగా అమ్మ అని పిలుస్తా, పలికేదాకా పిలుస్తా. పలుకుతావా? కాళిదాస్ అవుతావా అమ్మమ్మా? నిరూపించబడింది కదా. మన హిస్టరీలో అయితే ఉంది కదా. కాళిదాస్ అయితే మనకి ఉన్నాడో లేదో అనేటువంటి అభూత కల్పన అయితే కాదుగా. పోనీ మిగతా వాళ్ళందరికీ మనకి పోనీ ఎంత చెప్పినా ఇప్పుడు ఉన్నటువంటి సమాజం నమ్మదు అనుకున్న కాళిదాస్ అయితే ఈ మధ్య వాడేగా. ఆయనైతే నిరూపించాడుగా. అమ్మ అంటే నాలుక మీదకి వచ్చి రాసిందిగా. రాసిన తర్వాత నేను అమ్మని బెదిరించాడుగా, అమ్మని కూడా తాళం పెట్టాడుగా, అమ్మని కూడా ఆడుకున్నాడుగా. మనం కూడా ఎందుకు కాళిదాసనం అవ్వకూడదు? అలా కనుక అమ్మవారితో ఏం చేయాలి? ఎప్పుడు చిన్నపిల్లల్లో ఆడుకుంటూ. ఆ చిన్నపిల్లల్లో ఆడుకుంటే మనకేదో చాలా బాధ్యత ఉంది, మనం చాలా పెద్దవాళ్ళం అయిపోయిన అమ్మ ముందు బెర్రవిగా వేషాలు వేసేసాం అనుకో, ఆవిడ కూడా అంటుంది సరే అయితే నాకు మర్యాద ఇచ్చేదానివా, ఎంత ఇస్తావో చూస్తానంటుంది. అన్ని ఉపచారాలు చేయలేవు. ఇంకా ఎక్కడ కాస్త తేడా వచ్చినా ఇంకా ఆవిడ భరించదు, పాకుని చేస్తూ ఉంటుంది. అమ్మకి ఉపచారాలు చెప్పి ఒక ఉత్తమమైన స్థానంలో కూర్చోబెట్టే కన్నా అమ్మని మనతో పాటు కూర్చోబెట్టుకుని ఎంత వయసు వచ్చినా అమ్మ నీ కొంగుతో మొహం తుడుచుకుంటా, లేకపోతే నువ్వు పెట్టే అమ్మ ముద్ద తింటా, లేకపోతే నువ్వే కలిపి పెట్టి వాళ్ళ అంటూ ఉంటేనే అమ్మకి ఇష్టం. అవునా కదా? నిజంగా బాగున్నా బాగాలేకపోయినా ప్రతి వంటకాన్ని మెచ్చుకుంటుంది. నిజంగా బాగుంది అనిపించాలని అమ్మతో అనిపించండి. ఇంకా ఆవాలు వేగాలి, బాగాలేదా ఒకటే ఆవాలు వేగినంత వేగకపోతే నీకు ఇంకా వంట రానట్టే లెక్క. ఒక్క మాట దగ్గర మనం మళ్ళీ మాట్లాడాం అమ్మ ముందు. అదే బాగుంది అనే ఒక్క మాట దగ్గర అయిపోయాం అనుకోండి, మనసు ప్రశాంతత. అబ్బా బాగా చేశాగా అంటుంది. ఓకే అమ్మ థ్యాంక్ యూ, నువ్వు నేర్పించిందిగా అనేసి అయిపోతుంది. అసలు మొన్నమ్మ మా ఇంటికి వచ్చారు 50 మంది, అప్పటికప్పుడు చేశానమ్మా. అసలు అందరూ ఎంత బాధ, అప్పుడు ఇలాగే చేసావా అంటుంది. వెళ్ళా ఎలా చేశానమ్మా? ఆవాలు వేగలేదని మొహం మండ, నువ్వేం వంట చేస్తావు? చేదొస్తుంది, ఇంత మంచి పులిహారం కూడా చేదొస్తుంది, ఆవాలు సరిగా వేగలేదు. చాలు, నువ్వు ఎక్కువగా అమ్మ వైపుకి వెళ్ళిపో. వెళ్ళి కూడా ఎలా వెళ్ళాలి? చిన్నపిల్లల బాలాస్వరూపంగా వెళ్ళి. అమ్మ ఎప్పుడు కూడా బాల పట్ల కనికరంగా ఉంటుంది. నువ్వు అమ్మంతటి దాని అయ్యావని ఇప్పుడే అమ్మ ముందు అహంకరిస్తావు తప్ప అమ్మ ఎప్పుడు అమ్మే, నువ్వెప్పుడు నువ్వే. ఇద్దరూ ఏకమయ్యే స్థితికి రా. ఇంకా నువ్వు అమ్మకి వేరుగా ఒక రూపంగా కనపడకుండా ఉండేదంత స్థితిని పొందాలి. అంత స్థాయి నీకు రావాలంటే ముందు అమ్మని ఉపాసన చేయాలి. ఉపాసన మార్గానే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామని. బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి, స్నానం చేయడం దగ్గర నుంచి, స్నానం ప్రతిదీ అమ్మ స్వరూపమే. ఇలా అమ్మ స్వరూపంగా ప్రతిదాన్ని స్వీకరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయొచ్చు అమ్మవారు.
అలా చేస్తుంటే ఏమవుతుంది, మనస్సు ఆనందం ఆనందం ఆనందం, చివరికి ఏమవుతుంది, ఆ తల్లి వచ్చి మన శరీరంలో కూర్చుండిపోతుంది. ఎక్కడో ఆత్మస్వరూపంగా లోపల ఎక్కడో శాశ్వతమైనటువంటి స్వరూపంగా ఉండడం కాదు, వచ్చి తనే స్వరూపంగా మన రూపంలో అలంకృతం అయిపోతుంది. అటువంటి స్థితిని పొందాలి. అహం విభావయే భవానీ స్కాయని పోతాను. ఆ స్థితి ప్రతి వాళ్ళకి ఇవ్వాలి. అందుకని సామవేదం ఈ రకంగా లజ్జ అనేటువంటి పదంతో చెప్పాడు. అమ్మ నువ్వు పొగిడితే సిగ్గు అనిపిస్తుంది, నలుగురు వచ్చి పొగిడితే కాస్త భయం వేస్తుంది. ఆ భయము సిగ్గు ఏవైతే మాలో ఉన్నాయో ఆ రూపం కూడా నీదవుతాయి. అది లేకపోతే అహంకారం వచ్చి అలముకుంటుంది. కనుక అహంకారం వద్దు, లజ్జే కావాలి. ఆ లజ్జాస్వరూపిణి నీవే. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమః. ఆ లజ్జతో ఎప్పుడైతే కీర్తి వస్తుంది, దాంతోపాటు ఆ కీర్తితో పాటు మనుషులు చేసేటువంటి ఒక స్పృహ, అబ్బా ఇంత కీర్తి వస్తుంది, ఆ కీర్తికి లొంగావా పడుకో. ఆ కీర్తి వస్తుంది, ఎప్పుడు నేను స్పృహతో మెలగాలనేటువంటి ధ్యాస వచ్చి అమ్మవారి దగ్గర నీ కీర్తినంతా వ్రేల్ చేస్తావా, నీకు అమ్మ దయ అపారంగా వస్తుంది. కనుక కీర్తి నీవే, దాంతోపాటు స్పృహ నీవే, ఆ దయా నీవే, అన్ని స్వరూపాలు నీవిగా ఉన్నటువంటి తల్లి. అటువంటి నీకు నేను నమస్కరించుకుంటున్నా, అమ్మవారిని నమస్కారం చేసుకో. దీంతో సామవేదం తన గానాన్ని ముగించింది. అమ్మ ఆనందించింది. తర్వాత అధర్వణ వేదం వచ్చింది. ఎందుకు ఈ స్తోత్రాల గురించి ఇలా చెప్పుకోవాలా అండి అంటే, వేద ప్రకటనమైనటువంటి స్తోత్ర భావం గనక ఆ భావాన్ని అందరం కూడా ఒకసారి నోటితో అనుకుంటే వేదానుగ్రహం కలుగు. నిన్న ఈ శ్రీమద్దేహీ భాగవతం అనబడేటువంటి ఈ ప్రవచన కార్యక్రమాన్ని మొదలెట్టడమే వేద స్వస్తితో, వేద ఆశీర్వచనంతో మొదలెట్ట. ఆ వేద ఆశీర్వచనంతో వచ్చింది అంటే అర్థం ఏమిటి, ఆ వేదమాత యొక్క సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉండాలి. పొరపాటున అనుకుని వచ్చిన ఏ విషయము కూడా వేదానికి విరుద్ధంగా, గ్రంథానికి విరుద్ధంగా నోట్లోంచి బయటికి రాకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో చేస్తే ఆ వేదమాత అనుగ్రహం మీరు ఉన్నారు. ఆ వేదమాత అనుగ్రహం ఉందా, మాట ఏది వచ్చినా ఆవిడ స్వీకరించి కరెక్ట్ చేస్తూ, ఆ కరెక్ట్ చేసేటువంటి స్థాయిలో మనం ఉండాలి. అంతే తప్ప నేను మోనార్క్ అనే అహంకార స్థితిలోకి ఎప్పుడు వెళ్ళట్లేదు. దానికోసం ఈ వేదాలు చేసినటువంటి స్థుతిని ఒకసారి తలుచుకుంటూ ముందుకు వెళ్తాం. ఇప్పుడు అధర్వణ వేదం వచ్చింది, అది కూడా చెప్తోంది. ఆ అధర్వణ వేదం కూడా అమ్మని ప్రశంసిస్తోంది. అమ్మవు నీవు, దాంతోపాటుగా నిన్ను పొందడానికి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, అర్చనలు, ఉపాసనలు, ఆలయాలకు వెళ్ళడం, పురాణ ఇతిహాసాలు వినడం, స్తోత్ర రాజాల వంటివి పఠనం చేయడం అనేటువంటివి నిత్యము అందరూ ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్క మార్గాన్ని పట్టుకున్న అన్ని మార్గాలకి చెత్త చివరి పొందవలసినటువంటి శక్తివిగా, గమ్యస్థానాన్నివిగా ఉన్నటువంటి దానికి ఇహే. అటువంటి నిన్ను కనుక చేరుకోవాలనేటువంటి సంకల్పం మాలో ఉంటే ఈ మార్గాలన్నింటికి కూడా ప్రచోదనకర్తవి నువ్వే. ఈ మార్గాల్లో నడిపించేటువంటి దానివి నువ్వే. అసలు ఈ మార్గాలన్నీ నియంత్రించిన దానివి కనుక అటువంటి నీకు నమస్కారం తల్లి. ఈ మార్గములన్నిటికీ మూలస్వరూపినివి నీవే, విద్యాస్వరూపినివి నువ్వే, శివాస్వరూపినివి నువ్వే. అటువంటి నీకు నమస్కారం తల్లి. నీకు నమస్కరిస్తే ఏదో ఒక ఉపాసనా మార్గంలో జీవులందరూ కూడా తమ ఉద్ధతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అటువంటి ఉపాసనా మార్గానికి, సాధనా మార్గానికి నీవే మమ్మల్ని నడిపిస్తున్నావు తల్లి. అటువంటి నీకు నమస్కారం. అధర్వణ వేదము నమస్కరించింది. ఇప్పుడు ఏం చేశాయి, మొత్తం 4 వేదాలు ఓ చోటికి వచ్చాం. 4 వేదాలు ఓ చోటికి వచ్చి అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల్లో ఉంటూ జగత్తులో జరిగేటువంటి సకలమైనటువంటి సృష్టి స్థితి లయ కార్యములను చేసేటువంటి దానము నీవే. సృష్టి కనపడడానికి 3 వివిధ విభాగాలుగా మాకు దర్శనమిస్తోంది, కానీ అన్నింటిలో ఉన్నటువంటి ఏకాత్మ స్వరూపాన్ని ఇవే. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం. అలాగే ఇంద్రుడి రూపంలో, చంద్రుడి రూపంలో, సూర్యుడి రూపంలో ఉంటూ జగత్తులన్నింటినీ ఆధారభూతమై ఉన్నటువంటి అన్ని చైతన్యాలకి నీవే ఆధారభూతమై ఉన్నావు. అటువంటి నీకు నమస్కారం తల్లి అని మొత్తం 4 వేదాలు కలిసి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాయి. అలాగే కదులుతున్నటువంటి కడలి నీవు, ఆ అలలు నీవు, అలలలో ఉన్నటువంటి నురుగు నీవు, ఆ నురుగులో ఉన్నటువంటి తెల్లదనాన్ని, ఇంకా నువ్వు కానటువంటిది ఏమిటి, ఆ సముద్రంలో ఉన్నటువంటి లవణ స్వరూపాన్ని కూడా నువ్వే. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయి, గొప్పగా. ఆ ఉప్పు ఎక్కడిది, అమ్మే. ఎంత అమ్మ అపార కరుణంటే, ఇంత పెద్ద భూగోళం ప్రపంచం కదా, ఆ భూగోళం అంతా ఎంత నీరుంది, 70% నీరు. ఆ నీరంతా ఎలాంటి నీరు, ఉప్పు నీరు. అంత ఉప్పుని చుట్టూతా పెట్టేసేసి భూమండలానికి అంతటికి 30% మాత్రమే ఉన్నటువంటి భూమండలానికి రక్ష ఇస్తోంది అమ్మవారు. అంటే అంత ఉప్పు ఉంటే తప్ప ఇంత 30% భూమి రక్షింపబడ్డానికి అవకాశం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఆ సూత్రాన్ని ఉపయోగించుకుని ఏం చేస్తారు, కాస్త నలుగురిలోకి వెళ్ళొచ్చినా, ఏదో కాస్త ప్రయోజనం ఇప్పుడు మా అమ్మాయి బాగా చెప్పిందంటే, మా అమ్మ ఏం చేస్తుంది, ఇస్తే ఒకసారి సెల్ ఫోన్లోకి రావే వీడియో కాల్లో, ఆ వీడియో కాల్కి ఒకసారి ఉప్పు తీసి
ఎందుకంటే ఉప్పు దిష్టి తీయడం ఎందుకండి? ఉప్పు దిష్టి తీస్తే మొత్తం అంతా పోతుందా? ఉప్పుకి ఆకర్షించే శక్తి ఉంది. అది మంచి అయినా చెడే. అది చెడు ఎక్కువగా లాక్కుంటూ ఉంటుంది. ఆ చెడుని ఎక్కువగా ఈ 30% భూమిలో కూడా చెడు ఎక్కువగా ప్రబలుతుంది. ప్రబలే రోజులు వస్తాయి. ఇంత నీటిని పక్కన చుట్టుపక్కలంతా పెట్టేస్తే ఆ చెడు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అందుకే ప్రళయం రావాలి అన్నా, భూమిని శుద్ధి చేయాలన్నా ఈ జలమంతా వచ్చి భూమండలాన్నంతా కప్పేస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అమ్మ ప్రక్షాళన చేయాలన్న ప్రతిసారి ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయానికి భయపడ్డం ఎందుకు? సంక్రాంతి పండగ వచ్చిందంటే ఇల్లు దులుపుకుంటున్నాం. అమ్మకి సంక్రాంతి రావాలంటే భూమండలం అంతా ప్రక్షాళన అవ్వాలి. అమ్మ కూడా ఇల్లు గడుక్కుంటుందని అర్థం. ఆ ఇల్లు గడుక్కుంటుందనే భావం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో మనం అందరం ఏ సామాన్లు ఇప్పుడు ఇల్లు కడిగినప్పుడు ఏం చేస్తాం? పుస్తకాలన్నీ తీసి ఓ చోట పెడతాం, దుమ్ము దులిపేసి. పిల్లలు ఆడుకునే బొమ్మలన్నీ తీసుకెళ్ళి ఓ డబ్బాలు వేసేస్తాం. మిగతా బట్టలు పాడైపోయినటువంటి అన్నీ తీసుకెళ్ళి పైన పెట్టేస్తాం. అంటే ఏ వస్తువు ఎందులోకి లయమైతే మళ్ళీ అది కనపడకుండా ఆనంద హేతు అవుతుందో అలా జీవులందరినీ తీసుకెళ్ళి ఒక దానిలో కలిపేస్తుంది. వస్తువులన్నీ తీసుకెళ్ళి ఇంకో దానిలో కలిపేస్తుంది. మలమాలిన్యాలన్నింటినీ తీసుకెళ్ళి ఇంకో దానిలో కలిపేస్తుంది. రూపాన్ని, గుణాన్ని, తత్వాన్ని, భేదాన్ని అన్నింటినీ తీసుకెళ్ళి తనలోకి నిక్షిప్తం చేసేసుకుంటుంది. నిక్షిప్తం చేసుకున్నటువంటి తల్లి ఎలా ఉంటుంది? కడిగినటువంటి గుమ్మంలా. ఆ గుమ్మంలో మళ్ళీ ముగ్గేస్తుంది. మళ్ళీ తానే సర్వమంగళాసి రూపంగా వస్తుంది. మణిద్వీపాన్ని నిర్వచించుకుంటుంది. ఆ మణిద్వీపంలో మళ్ళీ బిందు, త్రికోణ, వసుకోణ, దశారి, మన్వసు, నాగరాజు, షోడపతి ఇన్నంటూ మొదలైందంటే ఇంట్లో వస్తువులు కావాలి అంటే మళ్ళీ తను తీసుకున్న మాట అన్నింటినీ మళ్ళీ పేర్చుకుంటూ. ఇదంతా ఆట. నువ్వు దేనికి భయపడుతున్నావు? భయపడుతున్నావంటే అమ్మ అర్థం కాలేదా? నాకు భయం లేకుండా ఉన్నావు అంటే అమ్మతత్వాన్ని అర్థం చేస్తున్నావు. ఉన్న ప్రతిదాన్ని అమ్మ వైచిత్రిగా నువ్వు దర్శనం చేస్తూ పో. ఎక్కడ చూసినా అమ్మ కారుణ్యమే కనబడుతుంది, విలాసమే కాబట్టి ఆనంద భయం నృత్యమే కనబడుతుంది. అమ్మవారు అయ్యవారు సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో శ్రీశైల శిఖరం పైన కూర్చుని ఇద్దరు కూడా తాండవ నృత్యం చేస్తూ ఉంటారు. ఆ తాండవ నృత్యం చేస్తుంటారు. ఏమండి శ్రీశైలం శిఖరం మీద చేస్తారా అండి? ఇప్పటిదాకా తెలియదండి. ఈసారి వెళ్ళినప్పుడు చూస్తా అంటే నీకు కనబడుతుందా? నువ్వు గ్రహించగలవు. ఎక్కడ గ్రహించవు? మరి శరీరమే చైతన్యం అన్నాం కదా, శరీరమే శ్రీచక్రం అన్నాం కదా. ఆ శ్రీచక్రంలో ఏమండి శ్రీశైల శిఖరం కూడా ఉందా అండి? శ్రీచక్రమేగా శ్రీశైలం. మరి శ్రీచక్రాన్ని శరీరంలో మనం చూసుకున్నప్పుడు శ్రీశైలం ఎక్కడుందో అది కూడా దర్శనం చేస్తే అయిపోతుందిగా. ఇందాక శ్రీచక్రాన్ని చూసాం కదా, మరి ఇప్పుడు శ్రీశైలం ఎక్కడుంది? అమ్మ ఇలా ఉంటే ప్రతిబింబం ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. కింద కాళ్ళ నుంచి ఇదంతా వాగ్భవ కూటమి, ఇదంతా మధ్య కూటమి. ఈ కటి ప్రాంతం నుంచి కింద ప్రాంతం అంతా కామరాజ కూటమి. అదంతా శివుడి భాగం, రహస్య మార్గం. ఆ రహస్యాన్ని ఛేదించాలంటే మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చి 2 కాళ్ళని 2 శిఖర విశేషాలుగా మనం స్వీకరిస్తే ఆ శిఖరానికి పైన ఉంటాయి, శృంగములు ఉంటాయి. ఆ శృంగములే ఈ పక్కన పక్కటే మిహల్. మన ఆకారం చూసుకోండి ఒకసారి ఎలా ఉంటుంది? శ్రీశైల శృంగం లాలి. ఆ శృంగం మధ్యలో వెనకాల మూలాధార చక్రంలో అమ్మవారు అయ్యవారు కుండలిని శక్తిగా జాగృత అవస్థలో ఆనంద భైరవ నృత్యాన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళని కైలాసం దాకా తీసుకువెళ్తావా, ఇక్కడ శ్రీశైలం దగ్గరే ఉంచేస్తావా? నీ సాగని మట్టి. రమ్మ ఎక్కడుంది? అయ్యవారు ఎక్కడున్నాడు? అసలు క్షేత్రాలన్నీ ఎక్కడున్నాయి? కాశీ ఎక్కడుంది? శ్రీశైలం ఎక్కడుంది? చిదంబరం ఎక్కడుంది? ఈ రహస్యాలను తెలుసుకుని చిదంబరం రహస్య పైపోతుంది. అందుకనే ఇంట్లో ఏ పూజ చేసుకున్నా ఏం చేయాలి? ఆత్మ ప్రదక్షిణ చేసుకో. ఆత్మ ఎందు ఏముంది? సర్వము ఉన్నాయ్యా. ఆ దేహం అవధారమై ఉంది. ఆ అవధారంతో ఉన్నటువంటి మొత్తం దేహాన్ని నీ చుట్టూ తిప్పుకుంటూ ఉండు. ఆ తిప్పుకుంటే ఒకసారి కళ్ళు తిరిగైనా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? కాసేపు తిరిగితేనే 3 చుట్టూ చుడితేనే కళ్ళు తిరుగుతున్నాయి. పాపం ఈ భూమి తల చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ, అవునా కదా, ఇంత శ్రమను ఓరుస్తూ ఎప్పుడన్నా మనల్ని పడేసిందా? ఎప్పుడో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఒకసారి కదిలితేనే అయ్యో వైపరీత్యాలు వచ్చేసాయి, భూమి అంతా కదిలిపోతుంది, అందరూ ఇంతమంది చచ్చిపోయారు, అంతమంది చచ్చిపోయారు. అది చచ్చిపోవడం కాదు, అమ్మ అనుగ్రహం లోపలికి తీసేసుకుంది. అందరం సీతమ్మ వారులవి. భూకంపం వచ్చిన ప్రతిసారి ఇంతమంది పోయారంటారు. కోడమని ఎందుకు అనుకోవాలి? ఇక్కడ మరణం లేదు కదా. మరణం లేనప్పుడు మరి సంభవించిందంతా ఏమిటి? సీతమ్మ వారిని అమ్మ ఎలా లోపలికి తీసుకుందో, ఎంతమంది వారిని చేసిన పుణ్యం అంతా పుచ్చి అమ్మ తనలో వాళ్ళందరినీ తీసేసుకుందిట. అది కదా ఆనందం అంటే. నువ్వు ఇంకా వైపరీత్యాలు, ఈ కలియుగంలో జరిగేటువంటి హత్యాకాండలు లేకపోతే మారణకాండలు ఇవన్నీ చదువుతావా? అమ్మ అనుగ్రహం అనుకుంటూ మరణం వెనకాల ఉన్నప్పటి ఉద్ధతిని చూస్తావా? కలపడ్డానికి అదంతా కూడా కలి చిత్రం అలాగే ఉంటుంది. ఎలా అంటే కాశీలో మణికర్ణికా ఘాట్ కాకుండా మిగతా ఏ ఘాట్లకైనా గంగ ఎలా కనబడుతుంది? బాబు ఇప్పుడు వెళ్ళి దీనిలో మునగాల. పైన కలిపురుషుడు వచ్చి తెట్టులా పడతాడట.
బాబోయ్ ఇప్పుడు ఇందులోకి వెళ్ళి స్నానం చేయాలా, ఎన్ని రోగాలు వస్తాయో, చర్మ రోగాలు, చాలామంది చూసి వెళ్ళిపోతారు. చూసి వెళ్ళిపోయిన వాడికి కలిలానే కనబడుతుంది గంగ అంతా కూడా. కాదని లోపలికి వెళ్ళిన వాడికి అది అమృత పానం అవుతుంది, సుధా సింధు అవుతుంది. కాస్త పక్కకి జరుపుకుని లోపలికి మునిగు. నిజంగా మునిగి 3 సార్లు మునిగి లేచే లోపల నా కళ్ళతో నేను చూసా ఈ మధ్యకాలంలో కూడా. దాన్ని లోపలికి చేయబెట్టి తీర్థం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, హాయిగా ఉన్నారు. 2-3 సార్లు నీళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. చాలామంది చెప్పారు బాగోయ్ అడ్డం పడిపోతారు, జాగ్రత్త అన్నారు. ఏమీ కాలేదు, అమ్మనవసరంతో లోపలికి నీళ్ళు వెళ్ళినా ఏమీ కాదు. గంగ అంత పవిత్రం. తీసుకొచ్చి ఇళ్ళల్లో డబ్బాలతో నింపుకుంటున్నావు, అయినా ఉంటుందా లేదా, అన్నిటినీ శుద్ధ చేస్తుందా లేదా? అందుకనే గంగ కదా. నీలో ఆ పవిత్రత ఉంటే దేన్ని శుద్ధి చేయకల్లా నువ్వే శుద్ధత్వంగా శుద్ధ స్వరూపంగా ఉండదు. కనుక కలి ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కల్మష స్వరూపంగానే దర్శనం చేయిస్తూ ఉంటాం. ఆ కల్మష స్వరూపంలోంచి లోపల ఉన్న సత్యం వైపు ప్రయాణం చేయి. ఆ సత్యం వైపు చేయించేటువంటి ప్రయాణమే మనల్ని ఈ వేద రాసులన్నీ కూడా, వేద స్వరూపాలన్నీ కూడా అమ్మ వైపు చేయిస్తున్నాయి ఈ ప్రయాణాన్ని తమ యొక్క స్తోత్రాలు. ఆ స్తోత్రాల్లో అంతర్గతంగా ఇంకా చెప్తున్నాను, ఏమీ తెలియనటువంటి సమస్త జగత్తుని సృజిస్తున్నటువంటి దానివి నువ్వు, పోషిస్తున్న దానివి నువ్వు, లయింపచేసినటువంటి దానివి నువ్వు. కానీ అది తెలియక జీవులు ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తున్నారనుకుంటూ ఇన్ని దేవతా సమూహాల్ని పెట్టిన వారందరికీ పూజిస్తున్నారు. ఎంతమందిని పూజిస్తున్నా వాళ్ళందరి శక్తి చైతన్యాన్ని నీవే కనుక ఎవరిని పూజించినా నిన్ను పూజించినట్టే అనే భావాన్ని నువ్వు స్వీకరించి మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నావు కదా. అటువంటి నీ యొక్క కారుణ్యమూర్తివైనటువంటి నీకు నా నమస్సులు అని చెప్తున్నాయి. నీకు అనేక నామములు, అనేక రూపములు, అనేక గుణములు ఉన్నాయి. అవి తెలియక మేమేం చేస్తున్నాం? అవన్నీ తెలుసుకునే శక్తి మాకు లేదు. మేము ఎంతవరకు పట్టుకోగలము, ఎంతవరకు నోటితో అనగలము, ఎంతవరకు మనస్సుతో భావించగలము, అంతవరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుని వాటిని సెలెక్టివ్గా నేను నోటుతో పలుకున్నా. ఆ కాస్త వాటికే నువ్వు అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపికా స్వరూపంగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. అటువంటి అనుగ్రహం మా మీద వచ్చింది. ఎలాంటిది? నాకు నేను ఎలా తెలియను, నువ్వు కూడా నాకు అంతే తెలియవు కదా. నేను అంటాను, అబ్బో నేను ఎంత నీళ్ళనైనా దాదా. చిన్నపిల్లలు చిన్నప్పుడు చిన్న కాలువలు ఉంది, ఆడుకుంటూ ఊరే నేను ఒక్క అంగలో అవతలకి వెళ్ళిపోతారు అంటారు. ఒకరంటారు కాస్త వెనకాలకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగురుతాను అంటారు. నాకు అదేమో అక్కర్లేదా, నేను జస్ట్ గట్టిగా కాలు అవతలకి వేసానంటే వెళ్ళిపోతానండి. అవునా కదా? ఇవన్నీ చూసాట ఒక ఆయన. ఇంటికి వచ్చారు, వాళ్ళు ఆవిడతో చేతులతో ఆడాలని ఆయనకి కాస్త కోరిక కలిగింది, తన గొప్పతనం చూపించుకోవాలి. అంటే ఎంతవరకు ఉండాలో ఆయనకు తెలియదు, ఏది మర్యాద స్థానమో ఆయనకు తెలియదు. పిల్లల్ని చూశాడు, వాళ్ళు చిన్న కాలువలు దాటుతున్నారు. ఆ కాలువలు దాటుతున్నటువంటి పిల్లల్ని చూసి ఇంటికి వచ్చి భార్యతో చితుకుతులు ఆడాడు. ఈ లోపల మనవలు వచ్చాక మా అమ్మ తాత ఏది వేస్తున్నారు చూద్దాను రండి. ఆయన కింద నీళ్లు బారబోసాట పొరపాటున. ఆ నీళ్లు బారబోసాడు, వాళ్ళ ఆవిడ వచ్చి కోపం, ఎప్పుడు ఏదో పని చేస్తాయి, అసలే నా నడుల్లో పెడుతుంది, ఇంకా నేనేదో ఎప్పుడే కదా పని చేసుకుని కూర్చున్నా, మళ్ళీ నీళ్లు బారబోసారు, మళ్ళీ మొగలు మీరే తెచ్చుకుని మీరే తోడమండి అన్న. ఆ తెరవడానికి ఈయన కాలు ఎత్తాడు. అంటే ఆ గుడ్డ తేవడానికి పారబోసాడని తప్పు వచ్చింది, తనే తొలమాలని భార్యకి ఓపిక అయిపోయింది. ఆ వయసు ఇంకా ఒకళ్ళకి ఏం చేస్తారు అనుకుని జీవితం అంతా వెళ్ళిపోయింది. ఇప్పటికి కాస్త ఉడంబడికి వచ్చింది, ఇద్దరు వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక ఉడంబడికి వచ్చు. వీళ్ళు ఏం చేశారంటే నేనే గుడ్డ తీసుకొస్తాను, నేనే ఉడుస్తాను అని కాస్త గట్టిగా మాట్లాడి అడుగు పైకి ఎత్తాడు. ఆవిడంది, ఏమండోయ్ ఏముంటుంది మీ వయసు ఎంత అనుకుంటున్నారు, కాలు ఎత్తారు. ఆ కాస్త పడిన నీళ్ళంటే ఒక గ్లాస్ నీళ్ళేగా పడ్డాయి, అటువైపు కాలు వేసి వెళ్ళి గుడ్డ తీసుకొస్తానే అని. మీ వల్ల కాదు అంది, అవుతుంది అన్నాడు, అడుగు వేశాడు, గర్మం సాయమంటాట. కాదనైతే ఆవిడ చెప్తూనే ఉంది, ఇప్పుడే పిల్లలు అన్నం తిని వెళ్ళారు, ఇంకా నేను నీళ్ళు చల్లలేదు. వాడు ఆల్రెడీ అన్నంలో ఉన్నటువంటి నూనెతో కూడుకున్నటువంటి ఆ మెతుకులో ఆ కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ కింద వేశాడు. ఆ మెతుకులు అవన్నీ తీశారు, కానీ ఇంకా నీళ్లు వేసి శుద్ధి చేయలేదు అక్కడ. ఆ శుద్ధి చేయకపోతే ఆ నూనె మరకలు అక్కడే ఉంటాయి. నువ్వేమో అడుగు తీసి పైనుంచి చేస్తున్నావు. నువ్వు వేసేది దాటేది నీళ్ళలో నువ్వు భ్రమిస్తున్నావు, కానీ కాలు పడేది నూనెలో నాకు తెలుసు. నూనెలో కాలు పడితే ఏమవుతుంది? జారి పడ్డాకి ప్రగల్భమైంది. అమ్మాయి ఇంట్లో పడ్డ గ్లాసు నీళ్ళనే దాటలేని వాళ్ళం సుధా సింధు మధ్యలో ఎక్కడో నిన్ను తెలుసుకోవడం మాత్రం అవుతుందో? అవునా కదా? అవుతుందా? అయినా అయ్యేటట్లుగా చిన్న శ్లోకాలు శంకరాచార్య వారు ఇచ్చారు. వారి భావాన్ని అనుసరించి ఏదో ప్రయాణం మొదలెట్టాం, చివరి గమ్యాన్ని చేర్చేది మాత్రం నువ్వే. అవునా కదా? ఆ గమ్యస్థానానికి మేము చేరుకున్నామా లేదా చూడవలసింది కూడా నువ్వే, చేరుకునేలా చేసేది కూడా నువ్వే. అటువంటి నీకు నమస్కారం. వేదాలన్నీ ఇంత నర్మగర్భంగా చెప్తున్నాయి చూడండి విషయం. అటువంటి నీకు నమస్కారం. నేను ఏదో అనుకుంటావేమో, నాకు వచ్చింది అంతే. ఏదో నీ ముందు కాసేపు ప్రగల్భాలు ఆడా, ఆ ప్రగల్భాలుగానే తీసుకో. నేను మాత్రం నీ బిడ్డనే తల్లి.
నేను నీ దగ్గరకు వచ్చి నేను చేరుకున్నానో లేదో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండు. మార్గంలో ఎక్కడైనా డైవర్ట్ అవుతానేమో జాగ్రత్త చేస్తూ ఉండు. మార్గం తప్పగానే తీసుకోవచ్చు. చెంపదెబ్బ వేసినా నన్ను నీ మార్గంలో నడిపించుకో. అంతే తప్ప వీడేనోలే కానీలే, వాడే తిరుగుతున్నాడు, వాడే వెళ్తాడు, వాడే వచ్చి మళ్ళీ నాలో కలుస్తాడు, సమయం రాకపోతుందా అని సమయానికి నన్ను వదిలేకమ్మా. ఆయన కఠినమూర్తి. కాలులు ఎలాంటి వాడు? శివుడు కఠినమూర్తి. నీలాగా ప్రశాంతంగా ఉన్నాడు. చేసావా చేయలేతే నీ కర్మను అనుభవించంటాడు. నువ్వు అలాంటి దానివి కాదు. బుజ్జగించైనా సరే కాళ్ళ వెళ్ళ పడి కాస్త నీ మార్గంలోకి వస్తానమ్మా, తప్పు చేశానని ఒప్పుకున్నా కనీసం నీ మార్గంలోకి రాణిస్తావని అలాంటి వాడి కాదు. కనుక అమ్మ నీ మార్గంలో మమ్మల్ని ఎప్పుడు నడిచేలా చెయ్యి, ఉండేలా చెయ్యని అమ్మవారిని కోరుతూ ఉన్నాయి 4 వేదాలు కూడా. ఈ స్తోత్రాన్నంతా విన్నటువంటి తల్లి ఆనందం కలిగిందా లేదా? మనకు ఆనందం కలిగిందంటే ఆ వేదవాతకు కూడా ఆనందం కలిగినట్లే లెక్క. ఆ తల్లి ఆనందించి అశరీరవాణిగా ప్రకటన మీట. అంటే 4 వేదాలు వచ్చి స్తోత్రం చేసిన అమ్మ ఇక్కడ ప్రకటనం కాల, అశరీరవాణిగానే ఉంది. ప్రకటనం అవ్వాలంటే ఇంతకు మించినటువంటి తపస్సు చేయాలి, అంతకు మించినటువంటి సాధన ఉండాలి, అంతకు మించినటువంటి సర్వస్వ శరణాగతి భావన ఉండాలి. వీళ్ళు అవసరార్థం అని స్పృశిస్తున్నారు. అవసరం ఉన్న చోట ప్రకటనం అవ్వదు తల్లి. అవసరం లేకుండా నిస్వార్థమైనటువంటి బుద్ధితో కలిగి అమ్మవారిని పూజించు, ప్రకటనం అవుతుంది. అటువంటి భావాన్ని ఇక్కడ మనకి చెప్తాడు. తెలుసుకోవాలనే పర్టికులర్గా చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే అమ్మ ప్రకటనం అవ్వలేదు. ప్రకటనం అవ్వకుండా ఏం చేస్తుంది తల్లి? ప్రకటనం అవ్వకుండా అశరీరవాణిగా తన యొక్క స్వరాన్ని వినిపించిందిట. ఏమని వినిపించింది? అయ్యా, 4 వేదాల ద్వారా చేయబడినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చాలా గొప్పదైనటువంటి స్తోత్రం. నేను ఆనందించా, నా మనస్సు సుఖాన్ని పొందింది. ఈ సుఖాన్ని పొందిన తర్వాత ఏ ఆనందాన్ని అయితే నేను అనుభవిస్తున్నానో ఆ ఆనందము ఈ స్తోత్రాన్ని నిరంతర పఠనం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఇస్తా. ఈ స్తోత్రం పఠించిన మాత్రము చేత లౌకికమైనటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో ఆ ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. జీవులందరూ కూడా కష్టములోంచి దుఃఖములోంచి బయటికి వస్తారు. ఆ కష్టము దుఃఖము ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఉన్నటువంటి సుఖమంతా కూడా అనుభవయోగ్యమవుతుంది. అటువంటి యోగ్యతనిచ్చేటువంటి స్తోత్రం ఈ స్తోత్రము. మీకు నా అనుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉంటుంది అని అమ్మవారి ఈ స్తోత్రాన్ని విని చక్కగా అభయహస్తం వచ్చింది. ఇప్పుడు చెప్పింది మీకేం కావాలి, ఎందుకు నన్ను ఇంత విశేషమైనటువంటి స్తోత్రాలతో స్తుతించా? అమ్మ, జరిగింది నీకు తెలీదా తల్లి? ఎంత పెద్ద విపత్తు వచ్చింది. మేము కనీసం నోళ్లతో అమ్మాయి పిలిచేటువంటి ఓపిక కూడా లేకుండా వేదరాశిని బయటికి తీసుకొచ్చి నీకు స్తోత్రాలు చేయించా. నువ్వు గనక వచ్చావు, ఇంకోటి అయితే వచ్చాడు అంటే అమ్మవారిని మళ్ళీ పైకి ఎత్తాలి కదా. స్తోత్రం చేయలేకపోయా అని నిటారుగా నింటుంటే కష్టం. కాస్త వంగి మాట్లాడాలి కదా. వంగి మాట్లాడారమ్మా, కాస్త నువ్వు కనుక వచ్చావు కల్లి అనుగ్రహించడానికి వచ్చావు, నీకు ముందు మా నమస్కారాలు కూడా తెలియజేసుకో. తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఎక్కడ పడిపోయిందో మాయమైపోయింది. నేనేదో తలిస్తే కాలం ఇంకేదో తలిసింది, ఇది ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కావాలి అనగానే అప్పుడు మళ్ళీ తల్లి చెప్పుకొచ్చింది, అయ్యా ఏది చేసినా జగత్తులో నా వల్ల జరుగుతుందనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు కదా. కనుక దీని వెనకాల కూడా వైచిత్యం అంతా నాది అని మీరు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా రోదన్న వైపుకి వెళ్ళారే అంటే దానములతో 10,000 సంవత్సరాల పాటు పీడించబడి 10,000 సంవత్సరాల పాటు పోరాడి ఇంకా ఓటమి బారిలోనే ఉన్నారు. కనుక రాక్షస గుణాలు మీలో కూడా కొన్ని వచ్చాయేం. ఇందులో ఎంత పెద్ద రహస్యం ఉందో తెలుసా? గ్రహించగలిగితే రాక్షసులతో పోరాడి రాక్షసుల కింద ఉండి బానిసలుగా, అంటే అర్థం ఏమిటి? తామసిక గుణాలు ఉన్నటువంటి వారితో దగ్గరగా ఉంటూ తామసిక లక్షణాలు ఉన్నటువంటి వారితో మనం పోషింపబడుతూ ఎప్పుడైతే ఉంటామో మనలో కూడా తెలియకుండా ఏమొస్తాయి? తామసిక లక్షణాలే వస్తాయి. అందుకనే దీనికి పెద్ద ఉదాహరణ ఎక్కడ చెప్పుకోవాలి? భీష్ముడు మహాభారత యుద్ధంలో అర్జునుడు కొట్టినటువంటి బాణాలన్నింటి కూడా పడిపోయాడు కింద. ఆయనకు భూమి మీద పడితే కష్టం, పడకూడదు. అటువంటి బ్రహ్మజ్ఞాని పడకూడదని వెంటనే ఏం చేశాడు? మొత్తం బాణాలు నింపేసేసి ఆ బాణాలు ఆయన ఒరిగిపోవడమే మొత్తం భూమి మీద బాణాల మీద ఆయన పరుండేటట్లుగా చక్కగా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆయన పడుకున్నాడు. 1 రోజులు గడిచి ఏం మాట్లాడలా. 1 రోజుల తర్వాత కృష్ణుడు చెప్పాడు, వెళ్ళవయ్యా వెళ్ళు, మీ తాతగారి దగ్గర ధర్మ సూక్ష్మాలు నేర్చుకునిరా, రాజ నీతులన్నీ కూడా నేర్చుకునిరా అన్నాడు. ఆ రాజనీతి ఏంటి? ఇన్నాళ్ళు అంపశయ్య మీద పడుకున్నటువంటి మరుక్షణం నుంచి ఏం చెప్పాడు? రాజనీతి నేర్చుకో, రాజ లక్షణాలు ఏమిటో తెలుసుకో, అర్థశాస్త్ర వివరాలు తెలుసుకో, అన్నిటికీ పంపించాడు. 1 రోజులు గడిచిపోయి
నెల రోజులు గడిచిన తర్వాత రోజు అలవాటైందిగా తాతగారి దగ్గరికి రావడం, ఆయనకేమో ఉత్సాహం. ఆయన ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడే పోతాడు. నెల రోజులు గడిచిపోయింది, మనిషి సృష్టించిపోతున్నాడు, రక్తం ధారలు పెట్టి కారిపోతాం. మళ్ళీ ధర్మరాజు మొత్తం తమ్ముళ్ళందరూ వచ్చారు, ఇటు కౌరవులు వచ్చారు, అందరూ నుంచున్నారు. ఉన్న వాళ్ళందరూ కౌరవులు వచ్చి నుంచున్నారు. ఒకనొక సందర్భంలో విశేషంగా కృష్ణుడు కూడా వచ్చాడు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసేటప్పటికల్లా ఈయన నోట్లోంచి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం అంతా విన్నాను, బాగుంది. పక్క నుంచి కాస్త పొల్లు మాట మాట్లాడే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందా ఏమయ్యా ఇన్నాళ్ళు చెప్పకుండా 4 రోజుల తర్వాత చెప్పావు, ఒకవేళ గబుక్కు నీ 4 రోజులు దాటకుండా ఇవాళ అవ్వకుండా కనుక నువ్వు చచ్చిపోయి ఉంటే ఈ విష్ణు సహస్రనామం బయటకు వచ్చేది కాదు కదా, ముందే చెప్పొచ్చు కదా, మొదటి రోజే చెప్పొచ్చు కదా. అంటే ఆయన ఏం చెప్పాడు సమాధానం, అయ్యా అప్పటికి ఇంకా తామస శక్తులు దుష్ట సహవాసం చేసి దుష్టుల దగ్గర ఉద్యోగం చేసి వాళ్ళ వల్ల బలిసినటువంటి శరీరం ఇంకా ఇక్కడ ఉంది, వాళ్ళ వల్ల పోషింపబడినటువంటి మనస్సు బుద్ధి అహంకారం ఇంకా పనిచేసినటువంటి చర్మాన్ని కట్ చేస్తే రక్తం లోపలికి వెళ్తే రక్తాన్ని నిలబెడుతున్నటువంటి మాంసం లోపలికి వెళ్తే మాంసాన్ని నిలబెడుతున్నటువంటి ఎముకను నిలబెడుతున్నటువంటి మజ్జకి ఆధారమైనటువంటి శుక్లకి ఆధారమైనటువంటి లేత. ఈ 7 కలిపితే సప్తధాతువులు. ఈ సప్తధాతువులు ఏమైనా ల్యాబొరేటరీలో చేస్తారా? మరి దీని ప్రేరకం ఎవరు, దీని కర్త ఎవరు, దీన్ని ప్లానింగ్ చేసింది ఎవరు, ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వచ్చింది ఎవరు? మీరు మళ్ళీ వెనకానికి రండి, సప్తధాతు నిర్మిత దేహం అన్నా కదా. ఈ సప్తధాతుల్ని మళ్ళీ లోపల నుంచి రండి, మేధ, శుక్ల, మజ్జ, ఎముక, మాంసము, దాంతోపాటు రక్తము, చర్మము, అహంకారము, బుద్ధి, ఎన్నైనా ఇక్కడికి 9 ఆవరణలు ఛేదించుకుంటూ ఉండేదెవరు? లోపలికి వెళ్తే ఆత్మస్వరూపం, బయటికి ప్రయాణం చేస్తే అమ్మకం. రెండిట్లోనూ నువ్వు తెలుసుకోవాల్సింది దేన్ని? అమ్మనే తెలుసు. అవునా కదా? అర్థమవుతుందా? మరి క్లమ్సీగా అయిపోయిందా బాబు? బిగిన ఏమైనా ఇలా సూత్రాలు చెప్తే కనీసం పెన్ను ఏం పట్టుకుంటున్నావు అండి, ఏం పట్టుకోండి, మాకైతే అర్థం కావట్లేదు, మీరు చెప్తూ ఉన్నాను తలకాయ అయితే ఊపుతాం అంటే చాలు. అవునా కాదు? సులువుగానే ఉంటాయి, కానీ ఆ లాజిక్ ఎందుకు ఇలాంటి దేహం ఇవ్వబడి, ఎందుకు ఇంత నిర్మాణం లోపల ఇంత కౌశలంగా ఎవరు నిర్మాణం చేశారు? ఇంత చేశారంటే ఎవరు ఒక కర్త ఉంటుంది కదా, ఆ కర్త ఎవరు? ఈ శోధన విచారణ చేయగా తెలియకుండానే సమాధానం లోపల నుంచే వస్తుంది. ఏ పుస్తకాన్ని చదవక్కర్లేదు, లోపల నుంచి ప్రశ్నకి సమాధానం రెడీగా ఉంది. ప్రశ్న నీకు తెలియక వేస్తున్నావు, సమాధానానికి అన్నీ తెలిసి చెప్పవచ్చు. అవునా కదా? నేనున్నానని తెలుసు. అందుకే చూడండి, ఎప్పుడన్నా గమనించండి, చాలా కొద్ది మందికి అనుభూతిలో ఉండొచ్చు, చాలామందికి ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చేమో నాకు తెలియదు. నేను అనుభవించే విషయాన్ని చెప్తా. మనకి లోపల ఆత్మతత్వానికి అన్నీ తెలుసు కనుకనే వేదం చదువుతున్న బ్రహ్మగారులు ఎదురుకుండా ఉన్నా, ఇంట్లో సత్యనావతం చేయించే బ్రహ్మగారు ఉన్నా, సంస్కృతంలో మంత్రాలు చదువుతున్నా, వేదాన్ని చదువుతున్నా, వాళ్ళు చదువుతున్న దాంతో పాటు మనసులో మననం జరుగుతూ ఉంటుంది. అది మనం చదవాలి, ఆ పుస్తకం తీసుకుని. అది మనకి తెలియదు ఆ మంత్రం అక్కడ ఉందని, కానీ అక్షరం తర్వాత అక్షరం, పదం తర్వాత పదం, స్వరం తర్వాత స్వరం, వాళ్ళతో పాటే మనం కూడా లోపల జరుగుతూ ఉంటుంది. బయటికి ఆ లోపల చేస్తుంది ఎవరు? మరి నేను కదా, నాకేం తెలియదు కదా ఇప్పుడు దాకా. వేదం ఎలా ఉంటుందో, పుస్తకం ఎలా ఉంటుందో, దాని పన్నాలు ఎలా ఉంటాయో నాకు తెలియనప్పుడు ఈ లోపల ఎవరు చదువుతున్నట్లుగా భ్రాంతి ఎక్కడి నుంచి చూస్తుంది? ఈ మాటలన్నీ కూడా జాగ్రత్తగా నోరుని చూస్తూ గమనిస్తూ పోతే ఇక్కడ మాట్లాడబడేటువంటి ప్రతి మాట కూడా ప్రతి వాళ్ళ మనస్సుల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. సాధనంతా కూడా ప్రతి వాళ్ళు ఈ మాటల్ని గ్రహించగలుగుతున్నారంటే అర్థం అందరిలోనూ ఏకస్థాయిలో అమ్మ ప్రచోదనం ఏకకాలంలో చేస్తుంది. ఆ ఏకకాలంలో చేసినటువంటి జరుగుతున్నటువంటి ప్రచోదనం వెనకాల ఆత్మతత్వం అనాదిగా శాశ్వతంగా ఉంటూనే ఉంది. ఆత్మతత్వం అందరిలో ఒకటిగా ఉంది కనుకనే ఏది చదువుతున్నా, ఏది చెబుతున్నా అన్నీ తెలిసినట్లుగా అనిపిస్తున్నాయి, విన్నట్లుగా అనిపిస్తున్నాయి, దాంతోపాటు నోరు కదిపినట్లుగా అనిపిస్తుంది. కానీ శరీరం చేయట్లే. శరీరానికి సాధన లేదు, ఆత్మకు ఆ శక్తి ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు మనకు తెలియట్లేదా ఉన్నారు భగవంతుడి లోపల, అందరిలో ఒకటిగా ఉన్నాడని తెలియట్లేదా? ఒకటే విషయాన్ని అందరికీ ఒకే స్థాయిలో లోపలికి వెళ్తుంది కదా, వెళ్తున్న దాన్ని స్వీకరించేటువంటి స్థితి ఒకటిగా ఉంది. అందరం ఒకటి అనే భావన ఇక్కడ రావట్లేదా? రకరకాల చీరలు కట్టుకున్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, రకరకాల జుట్ల రంగులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు విడిగా ఉన్నారు, ఆడవాళ్ళు విడిగా ఉన్నారు, కానీ అందరూ చెప్పబడుతున్నటువంటి విషయానికి ఒకే రకంగా
భావాలు ప్రకటన చేస్తున్నారు. అంటే అందరి లోపల ఈ విషయాన్ని గ్రహించేటువంటి శక్తి ఒకేలా ఉంది. ఆ శక్తి ఒకేలా ఉంటే సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయ. అటువంటి బుద్ధి ప్రచోదనం అవ్వాలి. అందరం ఒకటే. ఆ ఒకటే స్థితిలోకి, అనంతమైనటువంటి స్థితిలో ప్రపంచాన్ని చూసి 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 ఇది నిజమని భ్రమిస్తున్నావు. ఆ భ్రమలోంచి నిజంలోకి ప్రయాణం చేయి. ఈ కైలాసం నుంచి ఆ కైలాసం దాకా ప్రయాణం చేయవయ్యా. కనుక ఈ ప్రయాణం ఎక్కడి నుంచి, టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది? పుట్టడంతోనే ఈ కైలాసం నుంచి ఆ కైలాసం దాకా ఉంది. ఏమండి, ఇక్కడ కైలాసం ఎక్కడుందండి? టిబెట్ వాళ్ళు రానివ్వట్లేదు కదండి. ఇప్పుడు కైలాసం ఎక్కడుంది? మణిద్వీపం ఇక్కడే ఉంది, కాశీ ఇక్కడే ఉంది, అదే మనం చెప్పుకున్న కాశ ప్రవచనంలో శ్రీశైలం ఇక్కడే ఉంది, చిదంబర రహస్యాలు ఇక్కడే ఉన్నాయి. మరి అన్నీ ఇక్కడే ఉన్నప్పుడు ఇప్పుడు కైలాసం ఏది? ఇవన్నీ కలిసి ఉంటే కదా కైలాసం. శివక్షేత్రాలన్నీ కలిసి ఉంటే ఉన్నది కదా కైలాసం. మణిద్వీపుల లోపలే ఉంది కదా, బిందుస్థానం లోపలే ఉంది కదా, అమ్మ లోపలే ఉంది కదా, ఆత్మస్వరూపులు లోపలే ఉన్నారు కదా. అన్ని లోపలే ఉన్నప్పుడు ఇది కైలాసం. ఈ కైలాసంలోకి వచ్చాం. ఆ కైలాసానికి ప్రయాణం కట్టాలి. ఆ కైలాసం నుంచి విడిపడ్డాం. పెద్ద అగ్నిజ్వాల భోగి రోజున వేసాం. అందులోంచి చితుకులు బయటకు వచ్చాయి. ఎందులోంచి వచ్చాయి? అగ్నిలోంచి వచ్చాయి. ఆ చితుకు యొక్క స్వరూపం కూడా అగ్నే. ఆ అగ్ని బయటికి వెడలగక్కబడింది. మళ్ళీ వెళ్ళి కలవాల్సింది ఇందులో మహోగ్రజ్వాలలోనే. నువ్వు కైలాసం నుంచి విడిపడ్డావు, మళ్ళీ వెళ్ళి కలవాల్సింది ఇందులో కైలాసంలోనే. ఉన్న కాసేపు ఇక్కడ నీ స్వరూపం ఏమిటి? కైలాసమే. అది జ్ఞప్తికి రావట్లేదు నీకు. మరుపుకొచ్చేటువంటి విషయాలు చాలా నీ చుట్టుపక్కల చేరుకుపోయినాయి. ఆ మలినాలన్నీ తీస్తూ పో. అప్పుడు నీకు కైలాసం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ మలినాలు తీయకుండా నువ్వేం చేస్తావు? మళ్ళీ పైన లేపనాలు పోస్తున్నావు. ఏ సోప్తో కడుక్కున్నాను, ఏ హ్యాండ్ వాష్తో కడుక్కున్నాను, ఏ వాసన వచ్చే సెంట్ వేసుకున్నాను, డియోడ్రెంట్ వేసుకున్నాను, పైన మళ్ళీ ఏ బ్రాండ్ పౌడర్ వేసుకున్నాను, ఇవన్నీ ఆలోచిస్తున్నావు. ఉన్న పొరల్ని తొలగించుకోవయ్యా అని శాస్త్రం చెప్తుంటే పైన మళ్ళీ పొరలు అధికంగా వేస్తూ పోతున్నావు. ఇంకా ఈ మాయ నుంచి బయటకు వచ్చేది అంత తేలికైన విషయం కా. మళ్ళీ యథాస్థానంగా మళ్ళీ మనం పురాణంలో కనుక వస్తే ఇలా చెప్తే 50 రోజులు మనం సరిపోలేము. సబ్జెక్ట్ అవ్వట్లేదు. ఆయన నవ్వి కోపంగా చూస్తున్నాను. నేను 2 పూట్ల పారాయణ చేసేసాను. నేను 2 పూట్ల పారాయణ చేశా. నువ్వు ఇంకా గట్టిగా హయగ్రీవ కథ దగ్గరే ఆగిపోతుంది. ఎట్లా ఉన్నది 9 రోజులు, ఇంకా మిగిలింది 8 రోజులు ఇంటూ 2 ప్రవచనాలు ఎప్పటికి అవ్వాలి? ఏమిటి మాకేంటి సరం చూస్తున్నారు ఆయన? మనమేమో ఇక్కడ పారవస్యం చెందిపోతున్నాం. పారవస్యం అంటే అర్థం ఏమిటో తెలుసా? మళ్ళీ అనవసరమైన సబ్జెక్ట్లోకి వచ్చి, పారవస్యము అంటే అర్థం ఏమిటి? తన్మయత్వం అంటే అర్థం ఏమిటి? మనస్సు నిలవడం. లయం అవడం అంటే కూడా అదే, మనస్సు నిలవడం. ఆ నిలిచిన స్థాయిలో మనస్సుకి జరిగిపోయిన విషయాలు తెలీదు, జరగబోయేటువంటి విషయాల మీద గ్రాహ్యత లేదు. ఉన్న స్థితిని ఉన్నట్లుగా అనుభవంలోకి తెచ్చు. దానిలో తన్ని తాను నిమగ్నం చేసేస్తుంది. ఆ నిమగ్నం చేస్తుంది ఆ స్థితిని యథాతథంగా అనుభవిస్తుంది. ఆ స్థితిలో నీకు ఇంకా భయాలు లేవు, సుఖాలు లేవు, ఆనందాలు లేవు. ఆ ఉన్న స్థితిలో నేను ప్రశాంతంగా ఉంచుకొని ఆ స్థితిని అనుభవిస్తూ కాసేపు ఉండిపోయావు. అది పారవస్యం ఉంటుంది. అటువంటి పారవస్య స్థితి జీవులందరికీ రాగలిగితే, దాన్ని పట్టుకోగలిగితే, దాన్ని అనుభవించగలిగితే, అదే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఎదురుకుండా నంది, భృంగి ఇలాంటి వాళ్ళందరూ నుంచి ఉంటే వాళ్ళు పొందేటువంటి అనుభూతి. నువ్వు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ కూడా అనుభవించగలుగుతున్నావు. ఆ సాధన లేక బాధపడుతున్నావు. ఆ సాధన వస్తే మనసు పరవశించిపోయిందండి. ఇవాళ అయ్యవారి అలంకారం చూస్తే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో అని చెప్పకు, ఎక్కడికో మనస్సు వెళ్ళిపోయింది అనకు. ఉన్న చోట ఉండిపోయింది. మరి ప్రయాణం చేయడానికి దానికి అవసరం లేదన్నట్లుగా నిలిచిపో. మనసుని స్థిరం చేసుకో. కదలిక లేనటువంటి స్థితిని అనుభవిస్తూ మనసుతో ఆనందాన్ని క్రీడించు. అప్పుడు నీది కూడా ఆనంద భయవనాట్యం అవుతుంది. పారవస్యం అంటే నిలిచిపోవడం, స్టిల్నెస్ అంట. స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ రావా. మనస్సు ఎక్కడ ఎటువంటి కదలికలు లేకుండా ఉండిపోతుంది. చాలా స్తబ్దుగా ఉంటుంది. ఆ స్తబ్దులో తెలివితనం లేదు. తెలిసిన దాన్ని అనుభవించేటువంటి స్థితి మాత్రమే ఉంది. అనుభవం ఎంతసేపు ఉంది? దేనితోనూ కంపారిజన్ లేదు. ఇలా ఉంది అలా ఉంది అని కంపారిజన్ చేయడానికి ఏ వస్తువు గుర్తులేదు. ఈ క్షణంలో బతుకుతున్న వర్తమానంలో ఒక అందమైనటువంటి స్థితిలో నేను ఉండిపోయా. ఆ వర్తమానం ముందు భవిష్యత్తు లేదు, వెనక భూతము లేదు, భూతకాలము లేదు. ఈ 2 కాలాల్ని అతిక్రమించి ఇప్పుడు నేను ఈ కాలంలో నేను అనుభవిస్తున్నా. అనుభవించేటువంటి స్థితికి తెచ్చుకోవాలి. ఆ స్థితి అసలైనటువంటి అమ్మరూహ. సాధన చేస్తాం, మంత్రం ఇస్తారు గురువు గారు,
తీసుకుని చక్కగా ఇక్కడ కూర్చున్నాం. చివరి రోజు నన్ను కొట్టకండి, ఎక్కడో అక్కడ మొత్తం కంప్లీట్ చేస్తా. నేను అడిగే హంబుల్ రిక్వెస్ట్, చివరి రోజు మాత్రం కూర్చోబెట్టి అందరూ గోన్సన్ చేసి కొట్టను మాత్రం కొట్టక. ఏమవుతుంది, ఇప్పుడు సాధన చేస్తాం, గురువు గారు మంత్రం ఇచ్చారు, ఏం చేసాం, ఇంకా అక్షరాలు చేయమన్నారండి మా గురువు గారు అని. అంటే నీ ఎదురుకుండా ఒక కౌంట్ ఉంది, అక్షరాలు చేయమన్నారు, చేసేసాక ఏమన్నా ఇంకేమన్నా చేయమంటారా, ఇంకేమన్నా చేయమంటారా, ఇంకో మంత్రం ఏమన్నా ఇస్తారా అంటే శిష్యుల యొక్క మనస్సులు చెప్పు, ఇంకేమన్నా చేస్తూ అంటారా, ఇంకేమన్నా ఇస్తారా అడుగుతూ పో. అసలు నువ్వు అక్షరాలు చేశాక మళ్ళీ ఈ నోరు ఇంకో దాని వైపుకి ఎందుకు వెళ్తోంది? నాకేదో కష్టం వచ్చిందండి, నాకేమన్నా చెప్పండి, నేను శ్లోకం చదువుకుంటాను, లేకపోతే ఏదన్నా చెప్పండి, నాకు ఇది నేను బాగా చేసుకుంటాను, ఇస్తా. ఎంతసేపు చేసుకోవాలండి, నెక్స్ట్ ఎన్నిసార్లు చేసుకోవాలండి, ఎన్నాళ్ళు చేసుకోవాలండి? ఈ 3 అసంబద్ధమైనటువంటి ప్రశ్నలు. నీకు కష్టం వచ్చింది, కష్టానికి సొల్యూషన్గా శ్లోకం అడిగావు, ఇచ్చా. అన్నం ఎదురకుండా పెట్టే ఆకలేసింది, తింటావా తినవా? ఎంతవరకు తింటావు? కడుపు నిండేదాకా తింటావు. మంత్రం ఎంతసేపు చేస్తావు? కష్టం తీరేదాకా చేయాలి కదా. కష్టం తీరిన తర్వాత కూడా చేసావు, ఇంకా మళ్ళీ కష్టం రాకుండా ఉంది, ఆనందం పారవస్యాన్ని పొందేదాకా చేయాలి కదా. మళ్ళీ మంత్ర రూపంలో అక్షరం బయటికి రాకుండా మౌనంలోకి నువ్వు వెళ్ళేదాకా చేయాలి కదా. అది కదా మంత్రం అంటే. మననాథ త్రాయతే ఇది మంత్రం. మనలను చేయగా నువ్వు మనస్సుగా మారాలి. మనస్సు మాట్లాడుతుందా? అది భగవత్ శరణాగతిలో స్టిల్నెస్లో ఆనందాన్ని అనిపిస్తుంది. మాట నుంచి మౌనంలోకి వెళ్ళాలి. ఈ కైలాసం నుంచి ఆ కైలాసానికి ప్రయాణం చేయాలి. మొత్తం శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువుల్ని కూడా 7 మోక్ష క్షేత్రాలుగా భావించాలి. అది కదా అసలైనటువంటి కైలాసం. అటువంటి కైలాసం మనకి ఇక్కడ ఉంటే అన్నింటి కోసం పసిది. గురువులు ముందే చెప్తారు, ఒరే నాయనా, నువ్వు కాశీకి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఆ గంగలోను అక్కడ సర్ఫులేసి బట్టలు తొక్కంగా అంటావు, దీన్ని మాత్రం బాగా ఉతికేస్తావు. మరి 7 మోక్ష పురులు ఇందులోనే, సర్వతీర్థాలు ఇందులోనే. దీన్ని ఎంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి? కెమికల్స్ వెళ్లకుండా, మాలిన్యాలు లోపలికి వెళ్లకుండా ఉన్న మాలిన్యాలు తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనం మాలిన్యాన్ని లోపలికి పంపించే ప్రయత్నంలోనే ఉంది. ఇవన్నీ తొలగితే కదా సాధన వచ్చేది. సాధన చేస్తే కదా అమ్మవారు కనబడేది. అమ్మవారు కనపడితే కదా ఇద్దరం ఒకటయ్యేది. అద్దం ఎదుర్కొండా నుంచున్నాం, ఏం కనబడుతుంది? బింబం కనబడుతుంది. బింబము వేరు, నేను వేరా? అమ్మవారు ఎదుర్కొండా ఉన్నాక అమ్మవారు వేరు, నేను వేరా? ఉన్నదంతా అమ్మవారిగా, ఉన్నదంతా అమ్మవారైన స్థితికి నువ్వు వెళ్తే చాలయ్యా. అమ్మవారిని చూడు ఒకసారి, ఇంకా మళ్ళీ నువ్వు ఉండవు. నాకు అమ్మవారు కనపడిపోయిందండి, అసలు ఎంత అద్భుతమైన దర్శనం, అసలు అలా చలాగడిపోయింది. మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? నిజంగా అమ్మవారిని నీకు దర్శనం ఇస్తే ఇంకా నువ్వు ఇలా ఉండవే. ఉన్నా అంటే అమ్మవారు కాదు, భ్రమ. అవునా కాదా? ఇటువంటి విధానాలన్నింటినీ కూడా ప్రాక్టికల్గా జీవితంలోకి తెచ్చుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు శోధన చేసుకుంటూ పోతే అసలు మన స్థాయి ఏంటి, మన సాధన ఏంటి, మనం అమ్మవారిని ఇంకా ఎలా పట్టుకోవాలి, ఎలా శోధించాలి ఆవిడ కోసం, ఎలా విచారణ చేయాలి ఆవిడ గురించి, ఎలా ఆవిడ గురించి తెలుసుకోవాలి, ఆ తెలుసుకునే మార్గంలో ఎలాంటి ప్రయాణాలు చేయాలి, ఎటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి, ఇది అన్నింటికన్నా ముఖ్యం. ఎటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి ఇవన్నీ తెలిసిపోతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అన్ని వైపులా ఉన్నది అమ్మే. నేను ప్రయత్నం అనేటువంటిది మానవుడిగా చేస్తున్నాను, కానీ ఆవిడ ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు నా కోసం రెడీగా చేసి పెట్టేసి, అవునా కదా? ఆ చేసి పెట్టిన దాన్ని తెచ్చుకుని తినడం కూడా చేతరావుకి, అనుభవించడం కూడా చేతరావు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు అమ్మవారు ఏం చెప్పింది? నాయనా, జరిగిందంతా నేను చేస్తున్నానని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తున్నారు. ఇంకా ఈ తాత్కాలికమైనటువంటి మరుప ఆ దానంతో ఉండి వచ్చినటువంటి అవలక్షణాల కనుక దానం పెట్టినటువంటి కష్టాన్ని ఇన్నాళ్ళు అనుభవించేశారు కనుక ఆ కష్టంతోనే ఆ గుణాలు కూడా వెళ్ళిపోనివ్వండి. ఇదంతా కూడా నా కృతమే. ఒకప్పుడు ఈ హయగ్రీవుడు నా దగ్గరకు వచ్చాడు, నా కోసం తపస్సు చేశాడు. నన్ను సాత్వికమైనటువంటి బీజాక్షరంతో, శ్రీమనేటువంటి బీజాక్షరంతో నన్ను పొందాడు. నేను మీకందరికీ ఎవరికి కూడా శరీరంతో కనపడట్లా, మీ అందరికీ ప్రకటన అవ్వట్లా, కానీ వాడికి మాత్రం స్వశరీరంతో ప్రకటనమయ్యా. అంత ప్రకటనమై వాడు చేసేటువంటి తపస్సును మెచ్చుకుని వాడికి వరం ఇద్దామంటే వాడు నన్ను అపహాస్యం చేశాడు. సర్వోత్కృష్టమైనటువంటి శక్తిని అంతటిని అపహాస్యం చేశాడు. అప్పుడే వాడి యొక్క మరణ చరిత్ర రాయడం మొదలెట్టేసి, అంటే అమ్మవారికి పగ అండి. వెంటనే మనం అమ్మవారికి ఏమైనా పగ ఉందా అండి? పగ చేస్తున్న వాళ్ళు ఉన్నటువంటి ఆ క్షుద్రమైనటువంటి ఆలోచనల పట్ల అమ్మవారికి పగే.
ఆలోచన తీసేయాలి. ఆలోచన వాడు పడిపోయేదాకా పోవట్లా. అదే దానవ లక్షణం. బతికుండగానే శరీరం నిలిచి ఉండంగానే ఆ లక్షణాన్ని బయటికి తీసి అమ్మ సర్వసహాయత పెడుతున్నా, క్షమించు తల్లి, తప్పు చేశానంటే మీరు కూడా దేవత అయిపోతారు. మీరు దేవత అమ్మట్లేదు, ఏ కానీ దానవుడుగానే ఉంటాడు. శరీరం పడిపోతే పడిపోగాక నేను మాత్రం ఎవరి ముందు నేను తప్పని ఒప్పుకొని అంటారు. చాలామంది మనలో కూడా ఉంటాయా, నాది తప్పు కాదు, నన్ను తప్పిందా, మళ్ళీ ఎదురుగానే ఇంకో వేలు చూపిస్తుంది. నాది తప్పు కాదు, మరి ఎవరికి తప్పు, నువ్వెవరికి వేలు చూపిస్తుందా? ఎంత తప్పు చేస్తున్నావు? తప్పు కాకుండా ఎవరైనా ఉంటాడో, తప్పు చేయకుండా ఎవరైనా ఉన్నాడా ఎప్పటిదాకా? నేను జీవితంలో ఇప్పటిదాకా ఒక్క తప్పు చేయలేదు, ఒక్కళ్ళు చేయొత్తాను. అసలు నేను ఒక్క తప్పు కూడా చేయలేనండి ఈ రోజు దాకా. నన్ను ప్రశ్నించే హక్కు పంచభూతాలకి లేదు, ఎవరికి లేదు. అని ఒక్కళ్ళు చేయొద్దు. తప్పు చేయని వాడు ఉండడు. క్షమాపణ అడగాలి అమ్మ ముందు. అడగకపోతేనే నువ్వు నీ నిజస్థితి నుంచి మారిపోతావు, స్థానభ్రంశం పొందుతావు. దాంతో భ్రష్టత్వం వస్తుంది. భ్రష్టత్వం నుంచి నీచత్వంలోకి వెళ్ళిపోతావు. తర్వాత నీచ జన్మలు వస్తాయి. దాని నుంచి మళ్ళీ పైకి ఎదగడానికి బోళ్ళు సమయాలు పడుతూ ఉంటాయి. నువ్వు జన్మల్లోనే కింద పడిపోతున్నావు అనుకుంటావు, తెలియకుండా లోకాల్లోంచి కూడా కింద పడిపోయి చివరికి పాతాళలోకంలోకి చేరుతావు. పాతాళలోకం చేరాక మళ్ళీ పాతాళం నుంచి పైకి రావాలి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ 7 రాటి బయటికి రావాలి. వస్తే అప్పటికి కదా ఎప్పటికో భూమి మీదకి వస్తావు. ఆ భూమి మీదకి వచ్చాక కదా భూహు భువహ సువహ మహహ జనహ తత్య తపోలోకాల పైన ఉన్నటువంటి సత్యలోకం అయిపోయి ఇవన్నీ ఎప్పటికీ అవ్వాలి. అబ్బాయి ఇవన్నీ ట్రాష్ అనుకుంటే ఒక మనస్సారి, అంటే మనం చేయలేంది నిజంగా అని ఒప్పేసుకుంటే ప్రసాద్. అవునా కదా? అక్కడ ఉండిపోతున్నాం, మనుషులందరం అక్కడ ఆగిపోతున్నాం. అలా ఆగద్దు. అదే దేవీ భావతం. అమ్మవారు దేవతలందరినీ ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఇదే. అక్కడ ఆగిపోయారు మీరందరూ. మీరు తన పగతో కాదు, తన యొక్క చలించినటువంటి మనస్సుతో నన్ను తప్పు మాట్లాడాడు, నా ప్రేమని అపహాస్యం చేశాడు. అటువంటి వాడిని పడగొట్టాలి, వాళ్ళలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసేసేయాలి. తీసేసేయడం కోసమే ఈ వైచిత్ర్యం అంతా కూడా నడిపానేయాలేను. విష్ణుమూర్తి నవ్వింది నా వల్ల, అమ్మవారి కాటిక స్థానభ్రంశం చెందింది నా వల్ల, ఆవిడకి అనుమానం మొలచింది నా వల్ల, ఆవిడ నోట్లోంచి మాట వచ్చింది నా వల్ల. లాది లక్ష్మీ అంత మాట బయటకు అంటుందా? అననిస్తానా? అననిచ్చాను కనుకనే అన్నదు. పడ్డవాడు నా స్వరూపమే కనుక భరించాడు. ఆయనకి తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుందో కనుక స్వీకరించాడు. కనుక ఆ హయగ్రీవుడు ఏం కోరాడు? నాలాంటి వాడు, పైగా వాడు ఎలా ఉండాలి? తెల్లనైన వాడు. ఆ తెల్లనైనటువంటి హయగ్రీవ స్వరూపంగా ఉన్నటువంటి వాడు పుట్టి నన్ను చంపాలి. అప్పటిదాకా నాకు మరణం లేదు, నువ్వు నాకు మరణం లేకుండానే అనుగ్రహం ఇచ్చాను, నన్ను ఎగతాళి చేశాడు. అలాంటి వాడు పుట్టాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? నా స్వరూపంగా ఉన్నవాడికే ఈ రూపాన్ని ఇవ్వాలి. నా స్వరూపం స్వయం విష్ణుమూర్తియే. ఆ విష్ణుమూర్తి తలకాయ అందుకే తీసేశాను. ఆ నారి నేనే, ఆ వింటిగా ఉన్నటువంటి దాన్ని నేనే, ఆ వమ్రి నేనే. బ్రహ్మ తానేదో సృజించాలనుకున్నాడు. నా సంకల్పం లేకుండా ఎవరన్నా సృజించబడతారా జగత్తులో? ఆ వమ్రి కూడా నేనే. అది గట్టిగా కొరికేలా చేసిందే నేను, అసలు కొరికిందే నేను. ఆ కొరికితే సంయమన ఉన్నటువంటి తాను పైకి దివ్యనీకృతమైనటువంటి ఫోర్స్తో పైకి వెళ్ళేలా చేసింది నేను. ఆ కాస్త తీగ అంత విష్ణుమూర్తి యొక్క తల తెగేలా చేసింది. ఇప్పుడు నేను కానీ దేవుంది అక్కడ. దీనికి సొల్యూషన్ కూడా నా దగ్గరే ఉంది. దీనికి ఉత్తరాన ప్రయాణించండి. ఉత్తరాన ప్రయాణించి స్వర్గం నుంచి విశ్వకర్మను పిలిపించండి. తెల్లగా ఉన్నటువంటి ఒక హయము నా స్వరూపముగా ఉంటుంది. అది ఉత్తరం వైపుగా తలకాయ పెట్టుకుని పడుకుని ఉంటుంది. దాని యొక్క తల తెగ్గోసి తీసుకురండి. ఆ విశ్వకర్మనే తన దగ్గర ఉన్నటువంటి ఉలితో ఆ తలకాయ కోయమని చెప్పండి. గబగబా వెళ్ళారు, విశ్వకర్మని తీసుకొచ్చారు. ఆ ఉత్తరం వైపు ఏ హయము పడుకునుందో తెల్లనైనటువంటి హయము చూస్తూ పోయారు. ఒక చోట దొరికింది, వెంటనే దాని తలకాయ నరికేశారు. అమ్మో, దేవీ భావతంలో ఒక హయాన్ని చంపేశారా? ఉంటారు కొంతమంది వేదతిచ్చా. విశ్వకర్మని ఎందుకు పిలిపించింది అమ్మవారు? ఆ విశ్వకర్మ తన ఉనితో ఆ హయము యొక్క తలకాయ నరకగానే అది నరకబడినటువంటి స్థానంలో మళ్ళీ ఇంకో తలకాయ వచ్చేసి దానికి ఎక్కడా చెడు జరగాల. అది కూడా చెప్తుంది దేవి భావత. సిద్ధాంతాన్ని ఎక్కడా వికృతీకరించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అవునా కదా? కనుక మళ్ళీ హయం యొక్క తలకాయ మళ్ళీ మొలిచేసింది. ఆ మొలసంగానే ఈ తలకాయని తీసుకొచ్చి స్వామి యొక్క శరీరానికి అంత్యసా చేసేసారు. పెట్టంగానే ఉంది దాని అంతటా అదిగా అది ఎలా ఉంది? తెల్లనైనటువంటి గుర్రం. ఆ తెల్లనైనటువంటి గుర్రం యొక్క తలకాయ తీసుకొచ్చి స్వామి మెడక ఊరికే తగిలించినప్పటికీ అసలు దాంతోనే ఈ శరీరం పుట్టిందా అన్నట్లుగా ఆ హయము యొక్క శిరస్సు ఉన్నటువంటి తెలుపు భాగమే నీలమేఘశ్యాముడు అనేటువంటి నారాయణుడి యొక్క శరీరాన్ని అంతటి తెలుపుగా మార్చేసిట. తెల్లనైనటువంటి హయగ్రీవోత్పత్తి జరిగితే హయగ్రీవోత్పత్తి జరిగేటప్పటికి ఏం చేసింది? వెంటనే హయగ్రీవుడు లేచాడు, అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు, వెంటనే బయలుదేరాడు. బయలుదేరి ఏం చేశాడు?
హయగ్రీవుడితో యుద్ధం చేశారు. యుద్ధం చేసి తనంతటి వాడితో తన రూపంలో ఉన్నటువంటి వాడి చేతుల్లో చనిపోతాడని చెప్పాడు కదా. చెప్పి వెంటనే హయగ్రీవుణ్ణి, రాక్షసుణ్ణి ఈ హయగ్రీవ స్వామి అనేటువంటి విష్ణుమూర్తి చంపేసేసారు. దాంతో అక్కడికి దానముల యొక్క ప్రభ అంతా కూడా పోయి మొత్తం దేవతల యొక్క రాజ్యం మళ్ళీ సమగ్రంగా ఏర్పాటైంది. జగత్తులో శాంతి సౌఖ్యం అనేటువంటివి అమ్మవారి అనుగ్రహంతో పునర్నిక్షిప్తమయ్యాయి. అటువంటి కథ హయగ్రీవోత్పత్తి అనబడేటువంటి అద్భుతమైనటువంటి గాథని వాళ్ళు తెలుసుకుని దాంతో అమ్మవారు ప్రేరేపింపుగా వచ్చినటువంటి అమ్మ రహస్యాల్ని, తత్వ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం దిశగా ఇవాళ నడిచాం. రేపు పొద్దున మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తిప్రజాభ్య ప్రపారయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ఉత్తిష్ట ఆరాం.